పప్పు ధాన్యాలలో కందిని మించిన పప్పు లేదని చెప్పుకోవచ్చు. అన్ని పంటల్లోనూ కందికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అత్యధిక జనాభా కందిపప్పు అంటేనే ఇష్టపడతారు. ఈ పంటను సాగు చేసుకునే రైతులకు ఆశించిన లాభాలు తప్పకుండా దక్కుతాయి. కందిలో అనేక రకాలు ఉన్నాయి. ఏ రకం సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు లాభాలు వస్తాయో ఒకసారి పరిశీలిద్దాం. కంది పంటను సాగు చేసుకోవాలనే రైతులు ఈ పంటలో అందుబాటులో ఉన్న మంచి రకాలేమిటో తెలుసుకోవాలి. ఏ రకం కందిని వేస్తే ఎంత దిగుబడి వస్తుందో ఓ అంచనా ఉండాలి. ఈ పప్పు ధాన్యం నాణ్యత, గింజ సైజులపై ఆధారపడి మార్కెట్లో దాని ధర నిర్ణయిస్తారు. కాబట్టి కందిని సాగు చేసే ముందు దానిలోని రకాలు, పంట కాలము, నాణ్యత వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఏదో ఒక కంది రకం అందుబాటులో ఉందని సాగు చేస్తే పెద్దగా ఫలితం ఉండదు. పైగా మనం పెట్టిన పెట్టుబడి వృధా అవుతుంది. శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే మంచి రకం విత్తన రకాన్ని ఎంచుకోవాలి. సాగులో మెలకువలు పాటించాలి. అప్పుడే కదా మనం అనుకున్న దిగుబడి, ఆశించిన లాభాలు అందుకోగలుగుతాం. ఖరీఫ్లో పండించే కంది రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా LRG 30ని ముందుగా చెప్పుకోవాలి. దీన్ని పల్నాడు రకం అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా ఖరీఫ్లో సాగు చేసుకునే వెరైటీ. అయినా రబీలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. ఈ రకం వంగడం సాగు చేస్తే 170 రోజుల నుంచి 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం మొక్క గుబురుగా పెరిగి కాపుకొచ్చినప్పుడు ప్రక్కకు వాలిపోతుంది. దీని పూలు పసుపు పచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. దీని గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. ఇది అన్ని ప్రాంతాల్లో సాగు చేసుకునే వంగడం. అయితే ఇది ఎండు, వెర్రి తెగుళ్లను తట్టుకోలేదు. కందిలో మరో రకం అభయ. 160 నుంచి 165 రోజుల్లో ఇది కాపుకు వస్తుంది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. దీని మొక్కలు నిటారుగా పెరిగి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. దీని గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో కనబడతాయి. ఇది కాయతొలుచు పురుగుని కొంతవరకు తట్టుకోగలుగుతుంది. ఇక ఆశా రకం కందిని సాగు చేసుకుంటే 170 నుంచి 180 రోజుల్లో దీని పంట చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. ఈ రకం మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. ఇది ఎండు, వెర్రి తెగుళ్లను తట్టుకుంటుంది. దీని గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. కందిలో మరో వెరైటీ మారుతి. దీన్ని సాగు చేసుకుంటే 155 నుంచి 165 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. దీని మొక్క నిటారుగా పెరుగుతుంది. ఇది ఎండు తెగుల్ని తట్టుకోగలుగుతుంది. దీని గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. వరి మాగాని గట్ల మీద పెంచడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. కందిలో అందుబాటులో ఉన్న మరో రకం పాలెం కంది. దీని పంట 150 నుంచి 155 రోజుల్లో చేతికి వస్తుంది. దీని దిగుబడి 6 నుంచి 7 క్వింటాల వరకు ఉంటుంది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి ఈ రకం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది ఫ్యూజేరియం ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. కందిలో దుర్గ రకం 115 నుంచి 125 రోజుల్లో కాపుకు వస్తుంది. దీన్ని సాగు చేసుకున్నట్లయితే 4 నుంచి 5 క్వింటాల దిగుబడినిస్తుంది. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాల్లో ఇదొకటి. ఇది కాయతొలుచు పురుగు బారి నుంచి తప్పించుకుంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్ పంటగా సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక సూర్య రకం కంది 165 నుంచి 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీన్ని సాగు చేసుకుంటే ఎకరాకు 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని సాధించుకోవచ్చు. దీని మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. దీని పూలు పసుపు పచ్చగా ఉంటాయి. గింజలు లావుగా గోధుమ రంగుని కలిగి ఉంటాయి. ఇది ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది.